Hello everyone and welcome to Lawset Adda and welcome to part 10 of 500 MCQ series. So మీరు part 10 వరకు వచ్చారంటే you are a very serious aspirant and I really appreciate your dedication and sincerity and time waste చేయకుండా మనము part 10 లోపలికి వెళ్ళిపోదాం. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కెమెరా అంటే కెమెరా పెట్టి చూపెడతాం కదా యూట్యూబ్లో వస్తుందేమో, సో ఇట్లా దీన్ని ఓపెన్ ట్రయల్ అందరు చూడొచ్చేమో అని అనుకుంటారు. బట్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ప్రైవేట్ హియరింగ్ అని అర్థం. సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్ కోర్టులో జరిగినప్పుడు నార్మల్ ప్రెస్ కానీ పబ్లిక్ కానీ ఎవరు ఉండరు. సో ఇది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసెస్లో లేదా కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అనేది జరుగుతుంది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అంటే ఏంది? ప్రైవేట్ హియరింగ్, ప్రైవేట్గా హియరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంది? ఎక్స్ట్రాడిషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద అక్యూజర్ అఫెండర్ విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టూ కంట్రీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇండియాలో ఉన్నాడు బట్ తప్పు చేస్తాడు అండ్ తప్పు చేసి ఎక్కడనో తప్పించుకొని ఉంటాడు, రైట్? తప్పించుకొని లెటర్స్ ఇంగ్లాండ్కో ఎక్కడికో వెళ్తాడు. సో అప్పుడు ఇద్దరు దేశాలు ఒప్పందం చేసుకొని అతను ఇక్కడికి తీసుకురావడాన్ని వాట్ డు వి కాల్ ఇట్? ఎక్స్ట్రాడిషన్, రైట్? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ లియూ ఆఫ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ లేదా ఇన్స్టెడ్ ఆఫ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ ఆర్ ఇన్ లియూ ఆఫ్ కాఫీ ఐ హ్యాడ్ ఎ టీ. సో ఇన్ లియూ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్. తర్వాత డబుల్ జియోపార్డీ అంటే ఏంది? డబుల్ జియోపార్డీ అంటే డబుల్ పనిష్మెంట్. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్? ఎ పర్సన్ క్యాన్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. దీని మీనింగ్ వచ్చేసి డబుల్ జియోపార్డీ. బట్ ఇండియాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నో డబుల్ జియోపార్డీ అంటే ఎ పర్సన్ కెనాట్ బి పనిష్డ్ ట్వైస్. డబుల్ జియోపార్డీ అంటే డబుల్ పనిష్మెంట్ అని అర్థం. నెక్స్ట్ డీనోవో అంటే ఏంది? టు మేక్ సంథింగ్ న్యూ, ఏదైనా కొత్తగా చేయడాన్ని మనము డీనోవో అంటాం. ఇది మన కాంట్రాక్ట్లో చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ నెసెసిటాస్ ఫెసెట్ లిక్టమ్ కోడ్ అలియాస్ ఎస్ట్ లిసెటమ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే నెసెసిటీ మేక్స్ ద లాఫుల్ విచ్ అదర్వైజ్ ఈజ్ అన్లాఫుల్. సో నెసెసిటీ అంటే ఏంది అసలు? నెసెసిటీ అంటే మీ పర్సనల్ అవసరం కాదు. నెసెసిటీ అంటే ఒక పెద్ద హామ్ జరగకుండా ఆపడము. సో ఒక పెద్ద తప్పు జరగకుండా మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేసినాం అనుకోండి, ఆ తప్పుని మనము క్షమించేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాకేష్ ఉన్నాడు అండ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది. సో ఈ ఇంట్లో వచ్చేసి చాలా మంటలు వస్తున్నాయి అండ్ ఒక 6 year old చిన్న బేబీ ఇంట్లో ఉంది. సో రాకేష్ ఏం చేస్తాడంటే వీళ్ళ ప్రాపర్టీ లోపలికి వెళ్తాడు. ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా వెళ్ళడాన్ని ఏమంటాము? ట్రెస్ పాస్ అంటాము. సో ట్రెస్ పాస్ చేసి ఈ అమ్మాయిని బయటికి తీసుకొస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే రాకేష్ నార్మల్ టైంలో ప్రాపర్టీ లోపలికి వెళ్తే అది ట్రెస్ పాస్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక నెసెసిటీ అనేది ఉంది, అవసరం అనేది ఉంది. అవసరం అతని ప్రైవేట్ అవసరం కాదు. ఇట్ ఈస్ టు అవాయిడ్ బిగ్గర్ హార్మ్. సో పెద్ద నష్టం జరగకుండా తను ఆపుతున్నాడు కాబట్టి సో ఇది అన్లాఫుల్ అయినప్పటికీ ఇది లాఫుల్ అనేది అవుతుంది అనమాట. సో నెసెసిటీ మేక్స్ దాట్ లాఫుల్ విచ్ అదర్వైజ్ ఇస్ అన్లాఫుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్టియో పర్సనలిస్ మారిటర్ కమ్ పర్సోనా. మారిటర్ అంటే డెత్, రైట్? సో ఎప్పుడైతే ఒక మనిషి చనిపోతాడో అప్పుడు అతనికి కేసు వేసే హక్కు లేదా అతని మీద కేసు వేసే హక్కు కూడా మనము కోల్పోతాము. సో ఇక్కడ ఏది వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అ పర్సనల్ రైట్ ఆఫ్ యాక్షన్ డైస్ విత్ ద పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ మనకేదో సంథింగ్ ఇవ్వాలి బట్ అతను చనిపోయిండు. అతను చనిపోయినాక అతని మీద కేసు అయ్యొచ్చా మనము? లేదు, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ డెడ్. సో పర్సనల్ రైట్ ఆఫ్ యాక్షన్ డైస్ విత్ ద పర్సన్. నెక్స్ట్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా? వాలంటరీగా ఎవరైతే ఒప్పుకుంటారో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇంజరీస్. అంటే కన్సెంటింగ్ పర్సన్ కెనాట్ క్లెయిమ్ ద రిలీఫ్ ఫర్ ఇంజరీ. నెక్స్ట్ సబ్ జుడీస్ అంటే చెప్పండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన. జస్ట్ రైట్ డౌన్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ ఆలిబై అంటే ఏంది? ఆలిబై అంటే హీ వాస్ ప్రజెంట్ ఎల్స్వేర్, వేరొక చోట ఉన్నాడు అని అర్థం. డాష్ మీన్స్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. ఇది కూడా మనం ఆల్రెడీ మన 500 MCQ సిరీస్లో డిస్కస్ చేసినాం. వాట్ ఈస్ దట్? మాలా ప్రొహిబిటా. నెక్స్ట్ మలీస్ అంటే ఏంది? మలీస్ అంటే బ్యాడ్ ఫేత్. సో బ్యాడ్ ఫేత్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ హేట్రెడ్ అని ఉంది కాబట్టి విల్ గో ఫర్
hatred. Next, factum valid. So factum valid ante a fact cannot be altered even by 100 takes. మనం 100 సార్లు దాన్ని ఇది కరెక్ట్ అన్నా కానీ తప్పు కరెక్ట్ కాదు, లేదా కరెక్ట్ కూడా తప్పు కాదు. నెక్స్ట్, ఓనస్ ప్రోబండి. ఓనస్ ప్రోబండి అంటే ఏంది? ఓనస్ ప్రోబండి అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. మనము లీగల్ మ్యాగ్జిమ్స్ చాప్టర్ ఎప్పుడైతే మన లీగల్ యాప్టిట్యూడ్ కోర్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసినాం, అప్పుడు మనం ఒక మ్యాగ్జిమ్ డిస్కస్ చేసినాము. యాక్టోరీ ఇన్కంబిట్ ఓనస్ ప్రోబండి అంటే ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద plaintiff. Next, obiter dictum. Obiter dictum అంటే ఏంది? The remark made by the court which is not essential for a judgment. ఇది ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాము. తర్వాత ఎక్స్ పార్టే. ఎక్స్ పార్టే అంటే ఎక్స్ పార్టే అంటే పార్టీ యాబ్సెంట్లో ఉండడము. సో వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్? వితౌట్ హియరింగ్ ద ఆపోనెంట్. ఆపోనెంట్ని వినకుండా మనం జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని ఏమంటాము? ఎక్స్ పార్టే ఆర్డర్ అని అంటాము. నెక్స్ట్, ఆలిబై. ఆలిబై మళ్ళొకసారి అడిగిండు అంటే ఎల్స్వేర్ అని అర్థం. నెక్స్ట్, కన్సెన్సస్ యాడ్ ఇడమ్. కన్సెన్సస్ యాడ్ ఇడమ్ అంటే ఏంది? ఇట్ ఈస్ వాట్? మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఇద్దరు ఒకేదానికి ఒప్పుకోవడం. సో ఇది వచ్చేసి పార్ట్ 10 ఆఫ్ 500 MCQ సిరీస్. నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఒకవేళ నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే కింద 11 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.